ఒక్కసారి వినండి అమ్మా. సోదరులారా, అందరికీ శుభోదయం. ఈ రోజు మేము ఇక్కడ ప్రదర్శించబోతున్న నూకట్ నాటకం దేని గురించి అంటే ఆరోగ్యకరమైన స్త్రీ, అలాగే శక్తివంతమైన కుటుంబం. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 16 వరకు ఈ ప్రదర్శన జరుగుతుంది. ఇందులో మహిళలు, పిల్లలు మరియు పోషక విలువల గురించి సమాచారం ఉంటుంది. ఇది మాత్రమే కాదండి, రక్త పరీక్షలు, రక్తహీనత, క్షయవ్యాధికి సంబంధించిన వ్యాధులకు ఉపయోగాలకు అలాగే ఉచితంగా వీటికి నిర్వహించబడుతుంది. అలాగే తల్లి పిల్ల యొక్క రక్షణ కార్డు మరియు వారి ఆహారం గురించి కూడా వాళ్ళు చెప్పబోతున్నారు. గుర్తుంచుకోండి, ఆరోగ్యకరమైన స్త్రీ వల్ల కుటుంబం బలంగా ఉంటుంది. అలాగే కుటుంబం బలంగా ఉంటే దేశం అభివృద్ధి చెందుతుంది. ఓహో రాన్న వివరం చెబుతాను వినరు నాయన్న. ఓహో రాన్న వివరం చెబుతాను వినరు నాయన్న. ఓహో నాయన్న వివరం చెబుతాను నాయన్న. ఓహో నాయన్న వివరం చెబుతాను వినరు నాయన్న. ఇప్పుడు మీ అందరికీ ఒక మాట చెప్పడానికి వచ్చాం. మీ గురించి, మీ పిల్లల రక్షణ గురించి, మీకు తీసుకునే ఆహారం గురించి, మనం పాటించవలసిన జాగ్రత్తల గురించి, మీరు సంతోషంగా బ్రతకడం కోసం ఏముందరో చెప్పేస్తున్నాం. నేను అందరూ నడుపుతుంటే అందరం భూకంపం వచ్చేస్తున్నా. అవునరా, నువ్వు నడుస్తుంటే భూమి తగ్గిపోతుంది. అవునరా, సూపర్ మ్యాన్. అదే ఇంకో చిప్స్ కూల్ డ్రింక్ మ్యాన్ అడుగు. మీరున్నారా? ఏంటో నా కొడుకు అలా అంటున్నారు. వాడు కుక్కలు చూడండి, పూరీలు అంత ముద్దుగా ఉన్నాయి. అవునవును, పూరిలా ముద్దుగా ఉన్నాయి. లడ్డూలా నిండుగా ఉన్నాడు. అవును, బంతిలాగా భలే ఉన్నాడు. జిలేబీలా తిరిగిగా అంటున్నాడు. వాడు అంతెందుకు పెళ్లికి తీసుకెళ్ళారనుకో, పంచదార ముక్కలు చూసుకుంటారు నా కొడుకుని. అంతెందుకు సెల్ఫీ తీసుకున్నారనుకో, ప్రేమ లో నిండుగా కనిపిస్తాడు. అవును, ప్రేమ తల్లి వాడు అక్కడే కనిపిస్తాడు. అరే చూడండి అవసరం ఎలా ఉన్నాడు. ఏమున్నదక్కో పట్టిన గుండె కల్తీ అయిన రక్తం. అబ్బా అబ్బా అబ్బా, అక్క ఈడికి బాగా మేపుతుందిరా. అక్క ఇక్కడే ఇలా మేపుతుందంటే మరి ఇంట్లో సరే కానీ తిన్నాక కాసేపు ఆగాక మంచూరియా చేసి పెడతాను. మంచూరియాలకు ఏమైనా చెప్పు.
టమాటా సాసు, సోయా సాసు, చిల్లీ సాసు, షెజ్వాన్ సాసు, ఏ సాసు అంటే అన్ని సాసులు వేసి మమ్మీ. మైనీస్ వద్దానన్నా మమ్మీ మైనస్ కూడా. ఏంట్రా తిండి వసే వసే నీకు ఎన్నిసార్లు చెప్పాను ఈ ఏదో జంకు ఫుడ్ పెట్టద్దని. ఈ జంకు ఫుడ్ తిని వీడు చూడు ఎలా తయారయ్యాడు. వీడు చూడు అమ్మ నొప్పా ఇంత జంకు ఫుడ్ తిను నొప్పి నాకేమొచ్చింది. వసే వీడికేమైనా ఆటలు వచ్చా? ఎందుకంటే పబ్జి, ఫ్రీ ఫైర్, టెంపుల్ రన్, సబ్వే సర్ఫ్ ఇలాంటి ఆటలన్నీ వచ్చు కదండి. ఓరి నీ ఆటలంటే అవి కాదే బాబు. కబడ్డీ, తొక్కుడు బిళ్ళ, రన్నింగ్ రేసు అయ్యి ఆటలంటే. ఒళ్ళు అలవాలి, కొవ్వు కరవాలి. వీడేంటి కొవ్వు కరచకుండా ఈ పొట్టు పెంచాలంటే జంతు పుట్టు తిను. జంతు పుట్టు వల్ల లావు తగ్గారయ్యా. 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 మాయలు పడకండి. ముందే ఆలోచించి నీ ప్రాణం కాపాడుకో. నువ్వు మనిషి నాడువా పశువు నాడువా? పశువులా మారిన మనిషి కోసం వచ్చిన పశువుల మనుషులు డాక్టర్. ఏమండి నా వాడికి ఏమైందండి అసలు? ఏమైందా? మీ వాడి పొట్టలో ఉన్న సామాన్లు ఆల్మోస్ట్ దొబ్బినట్టు ఉన్నాయా? దొబ్బినియా? మరి ఇప్పుడు ఏం చేయాలి? చెప్తా. పిజ్జాలు, బర్గర్లు, చిప్స్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ తింటాం వల్ల సార్, మరి నూడిల్స్, ఫ్రైడ్ రైస్, చికెన్ మంచూరియా, చికెన్ పకోడీ ఉన్నాయా? లోపల ఎక్కడ ఉండుంటాయి. మీ వాడు ఇవన్నీ తగ్గాలంటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే చెప్పనా? ఎందుకు వచ్చిందండి? బాగా జంక్ ఫుడ్ అంటే పిజ్జాలు, బర్గర్లు తినడం, నూడిల్స్, ఫ్రైడ్ రైస్లు, మంచూరియాలు అర్థమైన చెత్త తినడం వల్ల. అంతేకాదు రోజు ఒకసారైనా మీ వాడు ఆటలాడతాడా? అలాగే నైట్ అర్ధరాత్రి 12 వరకు ఫోన్ చూస్తానే కూర్చుంటాడు. పడుకుంటాడా? పడుకోడు. మరి పొద్దున్నే లెగుస్తాడా? అందుకనేనయ్యా మీ వాడికి పరిస్థితి వచ్చింది. ఫ్రెంచ్ ఫ్రైస్ తిని తిని బొగ్గలేమో పెరిగిపోయే. బర్గర్లు బుక్కి బుక్కి గడుపేమో ముందుకొచ్చే. ఫ్రెంచ్ ఫ్రైస్ తిని తిని బొగ్గలేమో పెరిగిపోయే. బర్గర్లు మెక్కి మెక్కి గడుపు మొత్తం పొంగిపోయే. ఐస్ క్రీమ్లు చుర్రి చుర్రి మొత్తం డొల్లైపోయే. ఐస్ క్రీమ్లు చుర్రి చుర్రి ఒళ్ళంతా డొల్లయ్యే. జంకు పుట్టు తినగరా బాలక, హెల్దీగా ఉండరా డింబక. జంకు పుట్టు తినగరా బాలక, హెల్దీగా ఉండరా డింబక. జంకు పుట్టు తినగరా బాలక, హెల్దీగా ఉండరా డింబక. అయ్యా ఇప్పుడేంటి పరిస్థితి? ఏమీ లేదయ్యా, చక్కగా జంకు ఫుడ్డును తినడం మానేసి కూరగాయలు తినాలి. ఏ సీజన్లో వచ్చే ఆ సీజన్లో పళ్ళు తినాలి, మొలకలు తినాలి, అలాగే డ్రై ఫ్రూట్స్ తినాలి, వ్యాయామం చేయాలి, సెల్ ఫోన్ వాడకం తగ్గించాలి. అప్పుడు మీ వాడు రామ్ చరణ్ కన్నా ఫిట్గా ఉంటాడయా. కూరగాయలు తినాలి, పండ్లు కూడా తినాలి. కూరగాయలు తినాలి, పండ్లు కూడా తినాలి. డ్రై ఫ్రూట్స్ తినాలి, మొలకలు తినాలి. డ్రై ఫ్రూట్స్ తినాలి, మొలకలు తినాలి. ఫోన్ కూడా మానాలి, ఆటలు ఆడాలి. ఫోన్ కూడా మానాలి, ఆటలు ఆడాలి. తొందరగా పడుకోవాలి, పొద్దున్నే లేవాలి. ఫుడ్ తినడం మానరా, హెల్దీగా ఉండరా బాలక. బాలక
రేపు పొద్దున్న నుంచి నేను కూరగాయలు పళ్ళు తినాలి, పొద్దున్న వ్యాయామాలు చేయాలా? ఆ, చాలా ఫిట్గా ఉంటావు. అంతేకాదురా, నువ్వు అలా చేయలేదనుకో రేపు నీకు పెళ్ళి అయ్యేటప్పుడు నీకనే ముందు నీ పొట్ట వచ్చి ర్యాంక్ అవుతుంది. అయితే డాక్టర్ చెప్పినట్టు ఏమేం తినాలో అయ్యే తినొద్దు, అస్సలు తినొద్దు. మా చాలా మంచిది. మీ అబ్బాయితో పాటు మీరు కూడా చాలా పౌష్టికాహారం తినాలి. అలాగే కాయగూరలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, మొలకెత్తిన విత్తనాలు తింటే మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారు. మీరు మీ పిల్లల్ని ఆరోగ్యంగా ఉంచుతారు. చూశారు కదండి, వీళ్ళు మాత్రమే కాదు మీరు కూడా పిల్లలు అడిగారని చెప్పి డ్రై ఫ్రూట్స్ ఇవి తినిపించండి. కానీ మనం ఏమేమి తినకూడదు అవే మనం మన పిల్లలు అడుగుతున్నారని చెప్పి అవే చిప్స్ తినకూడదు. మనం ఏం తినాలి? పళ్ళు తిందాం, కూరగాయలు తిందాం, కూరగాయలు అలవాటు చేద్దాం. చిన్నపిల్లలకి మనమే కానీ నేర్పించాలి, లేదంటే హాస్పిటల్ చుట్టూ తిరగాలి. చూసారుగా, ఇదే. అయితే రేపు నుండి పెంటుగాడు గ్రౌండ్ లో ఇక్కడి నుంచి నీ పేరు పేటు కాదురా, హీరో రామ్ చరణ్ గారికి ఇలా చూసాను నీ శైలి రాసి అడుగుతాడేవారా? ఆరోగ్యకరమైన ఆహారం తినడం వల్లే నేను ఆనందంగా బలంగా ఉన్నాను రా. జంక్ ఫుడ్ తినడం మానండి. జంక్ ఫుడ్ తక్కువగా తినండి. ఆరోగ్యకరమైన కూరగాయలు, పండ్లు బాగా తినండి. ఆటలాడండి, ఆనందంగా ఉండండి. చిన్న వయసులోనే అధిక బరువు పెరగమాకండి. ఆరోగ్యంగా ఉండాలి, దీర్ఘాయుష్తో బతకాలి. ఆరోగ్యకరమైన స్త్రీ కుటుంబానికి బలం. కుటుంబం బలంగా ఉంటే దేశం అభివృద్ధి చెందుతుంది. రారా ఓ అన్నా. మాట్లాడండి మేడం గారి దగ్గర. మారుస్తాం. వీళ్ళు ఆడే తీసుకోవాలి, ఒకళ్ళు ఆడే నిలబడి ఎలా ఉంది ఒకళ్ళు ఆడే అది ఫుల్ ఒకటే మేము ఉండాలి. వీళ్ళు వీళ్ళతో ఫోటో వద్దా? ఇస్తున్నాను. వీళ్ళతో ఫోటో వద్దా? మరి స్టాఫ్ అంతా ఒకసారి అటువైపు బ్యానర్ ఫేసింగ్ ఉండండి ప్లీజ్. అమ్మ అన్న మ్యూజిషియన్స్ శ్రీకాంత్ అన్న వన్స్ కమ్.